హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక మీ యొక్క అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ముచ్చటకొస్తే కవితకు చాలా రోజుల తర్వాత అంటే దాదాపుగా 153 రోజుల తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవితకి ఈ 153 రోజుల తర్వాత బెయిల్ రావడం అనేది డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి, ఒక బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలకి ఒక మంచి శుభవార్త. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఈ కవితకు ఏదైతే బెయిల్ దొరికిందో, ఈ బెయిల్ దొరికిన తర్వాత ఇక రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ అప్పుడే మొదలైంది. ఆ సరికొత్త చర్చ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య విలీన ప్రక్రియ అనేది వేగవంతమైంది. అందులో భాగంగానే కవితకు బెయిల్ దొరికింది అనే వార్త చక్కర్లు కొడతా ఉంది. కవితకు బెయిల్ వచ్చిన వెనువెంటనే అటు పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యాఖ్యానించాడు, బీఆర్ఎస్ మరియు బీజేపీ విలీనంకి ఇది మొదటి అడుగు. ఏదైతే కవితకి బెయిల్ రావడం అనేది వాళ్ళిద్దరి యొక్క విలీనానికి సంబంధించిన చర్చల్లో మొదటిది అన్నట్టుగానే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. అసలు దీంట్లో నిజం ఎంత? అసలు ఈ విధంగా పుకారు రావడానికి కారణం ఏంటి? అసలు కవితకి బెయిల్ అనేది ఒక లీగల్ ప్రక్రియ ద్వారానే కవితకు బెయిల్ మంజూరైంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఎవరూ తప్పుపట్టడానికి వీల్లేదు. కాకపోతే ఒక 15-20 రోజుల కిందటనే కేటీఆర్ చెప్పాడు కవితకి త్వరలో బెయిల్ వస్తుందని. దానికి అనుగుణంగానే హరీష్ రావు మరియు కేటీఆర్ ఒక 2-3 పర్యాయాలు ఢిల్లీకి చక్కర్లు కూడా కొట్టారు. ఇవాళ కూడా మీరు చూస్తే సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉండే సమయానికంటే ముందే అక్కడ కేటీఆర్ మరియు హరీష్ రావు ఢిల్లీలోనే మకాం వేశారు. వాళ్ళు ఎందుకోసం ఢిల్లీ వెళ్ళి ముందుగానే వెయిట్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఈ గత 6-7 నెలల నుంచి కూడా చాలా సార్లు కవిత బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణ సమయంలో దాదాపుగా చాలా సందర్భాల్లో కూడా కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఢిల్లీలో మకాం వేయలేదు. గత 15 రోజుల నుంచి మాత్రమే హరీష్ రావు మరియు కేటీఆర్ ఢిల్లీకి చక్కర్లు కొడతా ఉన్నారు. ఆ 15 రోజుల కిందటనే కేటీఆర్ కవితకు డెఫినెట్ గా బెయిల్ రాబోతుందనే ఒక కాన్ఫిడెన్స్ ని వెలిబుచ్చాడు. మరి ఒకవేళ కవితకు బెయిల్ మంజూరయ్యే విషయము అంటే కేటీఆర్ కి ఎలా తెలుసు, హరీష్ రావుకి ఎలా తెలుసు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ముందుగానే ఎలా తెలుసు? ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యల్ని ఇవాళ కవితకి బెయిల్ సంబంధించిన అంశాన్ని రెండింటినీ లింక్ చేస్తే రాజకీయ వర్గాల్లో ఈ బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్యన విలీనం అనేది డెఫినెట్ గా జోరందుకుంది అనే ప్రచారం సాగుతా ఉంది. ఇదే లిక్కర్ స్కామ్ పైన అటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. కాకపోతే ఇదే కేసు విషయంలో మనీష్ సిసోడియాకి కూడా చాలా రోజుల తర్వాత బెయిల్ రావడం జరిగింది. ఇది గత నెలలో మనీష్ సిసోడియాకి కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో మనీష్ సిసోడియాకు ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఆ తర్వాత వెనువెంటనే రాజకీయ వర్గాల్లో కానీ వివిధ ఏదైతే అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కానీ ఇక డెఫినెట్ గా కూడా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగానే వ్యాఖ్యానాలు వినబడ్డాయి. ఎస్, డెఫినెట్ గా ఏంటంటే ఒక కేసుకు సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు బెయిల్ దొరుకుతా ఉన్నప్పుడు అందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా అదే విధంగా సుప్రీంకోర్టుని అభ్యర్థించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేటీఆర్ కానీ ఒకవేళ కవితకు కూడా బెయిల్ వస్తుంది అని కూడా చెప్పి ఉండవచ్చు. నేను దాన్ని కాదనట్లేదు. కాకపోతే ఇన్ని రోజులుగా అంటే ఇన్ని నెలలుగా ఏదైతే ఉందో కవితకి బెయిల్ రాకుండా ఉండి ఇవాళ ఏదైతే కేటీఆర్ చెప్పిన 10-15 రోజులకే కవితకు బెయిల్ రావడం అనేది రాజకీయ వర్గాల్లో ఆ విలీనం వైపున బీఆర్ఎస్ మరియు బీజేపీ విలీనం వైపున చర్చకి దారితీస్తా ఉంది. డెఫినెట్ గా మనీష్ సిసోడియాకి కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చినప్పుడు కవితకు కూడా వచ్చే అవకాశం ఉంటది. కవిత కూడా సుప్రీంకోర్టుని అభ్యర్థించే అవకాశం ఉంటది బెయిల్ విషయంలో. కాకపోతే మనీష్ సిసోడియాకో కేజ్రీవాల్ కో బెయిల్ వచ్చినప్పుడు అక్కడ మరి ఆప్ పార్టీ విలీనం చేస్తారు అనే చర్చ మాత్రం ఎక్కడ తెరపైకి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రమే ఇటు బీఆర్ఎస్ పార్టీలో కవితకి బెయిల్ రాగానే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారనే చర్చ వస్తుందంటేనే మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. అంటే మనం అంటాం కదా, నిప్పు లేనిదే పొగ రాదు అని. ఎక్కడో ఒక దశలో ఒకవేళ బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్యలో విలీనంకి సంబంధించిన చర్చ జరిగి ఉంటేనే, విలీనంకు సంబంధించిన పాయింట్ మీద డిస్కషన్ స్టార్ట్ అయి ఉంటేనే డెఫినెట్ గా ఇలాంటి చర్చకి అవకాశం ఉంటది, ఇలాంటి రూమర్ కి అవకాశం ఉంటది. సో ఆనాడు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో విలీనానికి సంబంధించిన రూమర్ స్ప్రెడ్ అవ్వలేదు అంటే ఆ రోజు ఎలాంటి చర్చ జరగలేదని మనం భావించవచ్చు. కాకపోతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన మరి ఇదే
ఒకవేళ కవితకు బెయిల్ రాగానే మరి ఎందుకో అందరూ కూడా విలీనం గురించి మాట్లాడుతున్నారు అని అంటేనే మనందరం ఒకసారి ఆలోచించవచ్చు. డెఫినెట్ గా ఎక్కడో ఏదో ఒక పాయింట్ లో డెఫినెట్ గా ఈ విలీనం గురించి బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్యలో చర్చ సాగి ఉంటది. దానికి అనుగుణంగానే కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సైలెంట్ గా ఉంది ఇన్ని రోజుల నుంచి కూడా. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పైన పోరాడుతున్నట్టుగా కనబడట్లేదు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైన పోరాడుతుంది కానీ అక్కడ బీజేపీ పార్టీ పైన ఎప్పుడు పోరాడుతున్నట్టుగా కనబడట్లేదు. ఇక కవితకు బెయిల్ రావడం అనేది ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ మరియు బీజేపీకి మధ్య విలీనానికి సంబంధించిన చర్చలు ఏదైతే సాగుతా ఉన్నాయో ఆ చర్చల్లో మొదటి ప్రతిపాదననే ఈ కవిత బెయిల్ అనే విషయం చాలా మంది కూడా వ్యాఖ్యానిస్తా ఉన్నారు. మనం కూడా ఇదే విషయాన్ని ఒక నెల రోజుల కిందటనే, నెల 15 రోజుల కిందటనే, దాదాపుగా 45 రోజుల కిందటనే మనం చెప్పినాం ఈ విషయాన్ని. ఏదైతే బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్యన విలీనం అనేది ఒక చర్చ సాగుతా ఉంది. ఆ చర్చలో మొదటి ప్రతిపాదనే కవితకు బెయిల్. ఆ కవితకు బెయిల్ ఇప్పించడానికి కూడా బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ కవిత బెయిల్ విషయంలో బీజేపీ పూర్తిగా సానుకూలంగా ఉంది అనే విషయాన్ని మనం ఆ రోజు కూడా చెప్పినాం మన వీడియోలో. మీరు కావలిస్తే ఒకసారి ఆ వీడియో కూడా చూడొచ్చు. ఆ వీడియో లింక్ ని నేను మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మనలో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. బెయిల్ రావడం అనేది సుప్రీంకోర్టు పరిధిలోని అంశం కదా, సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే తీర్పుని మనం తప్పుపడుతున్నామా అని. డెఫినెట్ గా మనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుపట్టట్లేదు. కాకపోతే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే బెయిల్ కావాలని ఏ విధంగా అయితే కవిత తరపున న్యాయవాదులు పోరాడుతూ ఉంటారో బెయిల్ ఇవ్వద్దని కూడా అటు ఏజెన్సీల తరపు నుంచి కూడా కవితకు ఎగనెస్ట్ గా కూడా లాయర్లు అదే విధంగా వాదిస్తూ ఉంటారు జనరల్ గా ఇలాంటి కేసెస్లలో. అంటే కవిత తరపున న్యాయవాదులేమో కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్లను సమర్థిస్తూ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తే కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో అటు ఏజెన్సీల తరపున వాదిస్తూ ఉంటారు. ఇది జనరల్ గా సాగే ప్రక్రియ. సుప్రీంకోర్టుని ఇక్కడ ఎక్కడా తప్పుపట్టట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి ఎవరున్నా సరే తన ముందు ఉన్నటువంటి పాయింట్స్ యొక్క ఆధారంగానే, లీగల్ పాయింట్స్ ఆధారంగానే బెయిల్ మంజూరు చేయడమా లేదా అనేది వారి యొక్క విచక్షణ పరిధితోటి వాళ్ళు తీసుకునే నిర్ణయం. అది దాన్ని ఎవరు కూడా తప్పుపట్టడానికి లేదు. కాకపోతే ఎటువంటి సందర్భాల్లో బెయిల్ వస్తుంది అని అంటే గనక ఒకవేళ ఏజెన్సీస్ ఎవరైతే కవితకు ఎగనెస్ట్ గా ఏజెన్సీస్ ఒకవేళ కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి అని ఇన్ని రోజులుగా వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నాయో ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేసే పాయింట్స్ వీక్ గా ఉంటే గనక, అంటే డెఫినెట్ గా అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు సరైన స్ట్రాంగ్ పాయింట్స్ అక్కడ వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జి ముందు పెట్టకపోయి ఉన్నట్లయితే గనక డెఫినెట్ గా సుప్రీంకోర్టు అడుగుతుంది కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల మీకేమి నష్టం, మీకు ఏంటి ఇబ్బంది అని అడిగినప్పుడు ఒకవేళ వీళ్ళు సరైన విధంగా ఆన్సర్ ఇచ్చి ఉండకపోయినట్లయితే డెఫినెట్ గా సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా బెయిల్ ఇచ్చే అవకాశమే ఉంటది. ఏదైతే బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్యలో విలీనం అనే ప్రక్రియ ఒక కొనసాగుతా ఉంది కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఏదైతే ఈ ఏజెన్సీస్ ఉన్నాయో ఏజెన్సీస్ అనేది కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అనే విషయంలో స్ట్రాంగ్ పాయింట్స్ మెన్షన్ చేసి ఉండకపోవచ్చు. వారు కవితకి బెయిల్ ఇవ్వకూడదు అనే విషయం మీద అంత స్ట్రాంగ్ గా ఈ 6 నెలల నుంచి ఫైట్ చేస్తున్నంత స్ట్రాంగ్ గా ఈ గత వారం 10 రోజుల నుంచి ఫైట్ చేసి ఉండకపోవచ్చు. అందు గురించే కవితకు బెయిల్ దొరికే విషయంలో కొద్దిగా సులువైనట్టుగా మనకు కనబడతా ఉంది. అందు గురించే కూడా కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఒక 15 రోజుల ముందటనే కవితకు ఈ నెలలో బెయిల్ వస్తుందని వ్యాఖ్యానించాడు. తను నిజంగా వ్యాఖ్యానించినట్టుగానే ఇవాళ కవితకు బెయిల్ వచ్చింది. ఇక కవితకు బెయిల్ వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ మిగిలిన స్టెప్ ఏంటంటే ఇక బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్యలో విలీనమే. డెఫినెట్ గా దానికి సంబంధించిన అడుగులు త్వరలో పడబోతా ఉంటాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడే వాదన మొదలైంది. సో దీన్ని ఒకవేళ ఇంకా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ విధంగా డిఫెండ్ చేస్తారో చూడాలి. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే అటు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అంటారు ఏదైతే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యలో లాలూచి కారణంగానే ఇవాళ కవితకు బెయిల్ వచ్చింది అని ఇవాళ బండి సంజయ్ వ్యాఖ్యానించాడు. సో చూడాలి మరి ఒకవేళ ఎవరు మాట్లాడినా కూడా బీఆర్ఎస్ విలీనం గురించే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒకవేళ బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం అవబోతుంది, నిజంగానే బీఆర్ఎస్ అనేది ఏదో ఒక పార్టీలో విలీనం చేయాల్సిందేనా, వాళ్ళకు నిజంగానే ఆ పరిస్థితి ఉందా, లేదు వాళ్ళు ఇంకా తట్టుకొని నిలబడగలిగే పరిస్థితి ఉందా, ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సుముఖంగా ఉన్నందునే కవితకు బెయిల్ వచ్చిందా, లేదు కవితకు అనేది ఏదైతే మెరిట్ ప్రకారంగానే బెయిల్ వచ్చిందా అనేది మనకు తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.